మీ గ్రామం కూడా ఉంది, ఏం చెప్తారు మీ అభిప్రాయం? ఈట ఇష్టమే, అభివృద్ధి చేయమంటున్నాం. ఇచ్చిన దాని వరకు దాన్ని చేసిన తర్వాత ఇది తీసుకోమంటున్నాం. చేస్తారంటే ఏమండి, అలా ఉండడు, రేపు ఉండడు. ఏం చేయాలి తర్వాత పరిస్థితి? ఇప్పుడు ఆయన వచ్చాడు, 5 ఏళ్ళు కంపించాడు, కవులు సరిగ్గా వేయలేదు. మరి దాని మీద బతుకోవడం మేము. మరి ఆ కవులు లేదు పోయాడ తింటాం. మరి ఇప్పుడు వ్యవసాయం అయితే చేయగలుగుతాం, కానీ ఏరే వాడి దగ్గర పోయి పని చేయలేం కదా మేము. మా జాతి కాదుగా. వ్యవసాయం అనుకో, నష్టం లాభం 2 లక్షలు వస్తుంటాయి, 2 లక్షలు పోతుంటాయి, చేస్తాం. మంగాళ ప్లాట్లు ఇస్తే మంచిదే, ఇబ్బంది లేదు. అది ఏది కల్పించినా ఇప్పుడు 5 సంవత్సరాలు ఇరుక్కుపోయింది కదా ఒకసారి. మళ్ళీ రేపు పొద్దున ఏం జరిగింది ఏం తెలిసింది? ఇప్పుడు ఆయన 151 వచ్చింది, దీనికి ఎదురు లేదు అనుకున్నాం 30 ఏళ్ళు. ఈ 120, 64 వచ్చి రేపు వీళ్ళకి ఎదురు లేదు అనుకుంటున్నాం. రేపు ఎట్టడదో వస్తాడని అది. ఇప్పుడు వస్తాడనుకో, వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకా ఆయన నేను 3 రాజధానులు కట్టుబడ్డా అనుకో. మళ్ళీ చెప్పాడు కదా, నేను అమరావతి నుంచి పరిపాలన చేస్తానని చెప్పారు. చేస్తా అంటున్నారు ఆయన కూడా. అప్పుడు కూడా అన్నాడు, నేను అమరావతి నుంచి ఒకటి చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చేస్తాను అన్నాడు. మళ్ళీ అమరావతి నా బేస్ అన్నారు. మళ్ళీ మన పార్టీ తీసుకున్నారు. అదేలే, చూడాలి అవన్నీ. మరి మన పెద్దోళ్ళతో గురించిన వారే ఉంది. ఇబ్బంది లేదు, ఇచ్చినందుకు. కానీ పనులు చేసి శుభ్రం చేస్తే బాగానే పడతాయి. వ్యవసాయం చేయడం కూడా సాఫ్దారుగా ఏం లేదు. రేట్లు బాగా ముండ మోసిపోయినాయి. మా కాడ ఉన్నప్పుడు పత్తి 4000, గవర్నమెంట్ దగ్గర పోయినప్పుడు 7000, వడ్డీ 2500, ఇప్పుడేమో 1300. మిరగాయలు ఉన్నాయి, మా కాడ లేనప్పుడు 20,000, మా కాడ పండించినప్పుడేమో 10,000. ఏం చేయాలి వ్యవసాయం చెప్పు? వాళ్ళు ముందు కట్ట ఉంది 1400 అమ్మానుకో, 1800 మా ముందు కట్ట ఇష్టం ఇస్తాం లేదంటారు. ముందు బుడ్డి ఉంది, ఇంత బుడ్డి 1100 అనుకో, 1500 ఇస్తాం లేదంటారు. ఇప్పుడు మొక్కజొన్న ప్యాకెట్ ఉంది, 1500కి ఇచ్చాడు, ఇవాడు 1800 అంటున్నాడు. మాకు లేదు ఆ కట్టుబడి, ఏం చేస్తాం? మా గవర్నమెంట్ లో రైతు శుభ్రంగా ఉన్నాడు, సంతోషంగా అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. మీరేమి రేట్లు చెప్తున్నారు? రేట్లు సంతోషం. రేట్ ఏదండి? పోయింది. నేను ఇప్పుడు నాకు 35 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం ఉంది. ఇంతవరకు మిరదాట వేయకుండా నేను మానుకోవాలా. ఈ సంవత్సరం ఎందుకు మానుకున్నాను? మిరదాట రేట్ లేదని. పోయిన సంవత్సరం మిరదాట అయితే 2 లక్షలు లాస్ వచ్చింది. ఎక్కడ తెచ్చేసే? బంగారం ఒకసారి పెట్టుంటాడు కానీ 14 పెట్టుకోడుగా. ఆ బంగారం మళ్ళీ డబ్బులు కడితే నాకు ఇచ్చేది. అట్టయింది వ్యవసాయం పరిస్థితి. ఇబ్బంది లేదు.